గురూజీ, హైదరాబాద్ నుంచి చేతన కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి చేతన గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా డాడీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ నాన్నగారి పేరు, నక్షత్రం చెప్పండి. డాడీ పేరు సత్యనారాయణ అండి. నక్షత్రం తెలియదండి నాకు. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా? తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 45+ అయితే ఉందండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే అండి గురూజీ. నమస్తే తల్లి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నామండి మీ కాల్. మా మమ్మీ అయితే చాలా వెయిట్ చేస్తుందండి మీ గురించి. చెప్పు తల్లి, ఏం తెలుసుకోవాలి? అంటే డాడీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. డాడీ పేరు సత్యనారాయణ అండి. ఓకే. అదే డాడీ ప్రైవేట్ ఎంప్లాయ్ అన్నమాట. ఫిట్టర్ గా వర్క్ చేస్తుంటారు అండ్ ఇంకా ప్రెస్ ఐటమ్స్ చేస్తుంటారండి. అయితే ఈ మధ్య కాలంలో బాగా లాస్ వచ్చిందండి డాడీకి. ఒక 5 years నుంచి చాలా లాస్ లో ఉన్నారు. ఇంకా అప్పులు కూడా చాలా అయ్యాయండి డాడీకి. మేబీ ఎంత ఉండొచ్చో తెలియదండి నాకు అప్పులు కూడా. కాకపోతే అప్పులు కట్టడానికి, దానిపైన ఇంట్రెస్ట్ కట్టడానికి ఇంకా అప్పులు చేస్తున్నారండి మా ఫాదర్. అండ్ ఇంకొకటి, మా తమ్ముడు కూడా ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆగిపోయింది. నాకు ఎంఎస్సి మొత్తం కంప్లీట్ చేయించారు మా ఫాదర్. నేనైతే చదువుకున్నాను, నాదైతే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే తమ్ముడిని మధ్యలో ఆగిపోయింది. అండ్ ఇంట్లో అయితే ఫినాన్షియల్ గా అయితే చాలా ప్రాబ్లం ఉన్నాయండి. మమ్మీ ఊరికి బాధపడుతూ ఉంటుంది, ఇట్లా మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఊరికే ఏడుస్తూ ఉంటుంది. గురుగారు కలిస్తే బాగుండేది అని అంటూ ఉంటది. ఇంకా మీరేం పని చేస్తూ ఉంటారు? నేను ఇంకా జాబ్ సెర్చ్ లో ఉన్నానండి. సరే తల్లి, ఇప్పుడు అప్పులు అవ్వడానికి కారణం ఏంటి ఒకటి చెప్పండి. అది ఏమో నాకు సరిగ్గా అయితే ఐడియా లేదు. డాడీ అసలు ఏం చెప్పరు ఇంట్లో మొత్తం అని. తను ఏంటో తను ఒక్కరే అనుభవిస్తూ ఉంటారు. అది పెద్ద సైలెంట్ ఫాదర్. అయితే అదే ప్రాబ్లం అయింది. చాలా సైలెంట్. ఏమైనా బాధ ఉన్నా చెప్పుకోరు, హ్యాపీగా ఉన్నా చెప్పుకోరు. చాలా సైలెంట్. తన పని తను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏది డిస్కస్ చెయ్యరు ఇంట్లో, మాతో అయినా సరే మా మదర్ తో అయినా సరే. కానీ జీవితంలో తల్లి ఇలా మీ నాన్నని మీరు అడగకుండా ఉంటే చాలా కష్టమమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, ఎందుకు అప్పులయ్యాయి అనేది తెలీదు అంటే ఎలా తల్లి? ఇప్పుడు ఆ ఎంప్లాయీ వల్ల ఒక ఫ్యామిలీని చదివించగల శక్తి, ఒక ఫ్యామిలీని నిర్వహణలో ఆ వచ్చే పేమెంట్ ఏదో సరిపోతూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. కానీ అప్పులవ్వడానికి కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా కొత్త బిజినెస్ చేశారు, నష్టమైపోయింది అంటే ఓకే, అలానూ లేదు. ఎవరికి అప్పిచ్చామో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, అలానూ లేదు. దీన్ని కారణం తెలుసుకోండి తల్లి ఫస్ట్. ఎందుకంటే మీ నాన్నంతా ఇంకా రోజు అప్ చేస్తూనే ఉంటారు. ఆఖరికి చాలా స్ట్రగల్స్ వచ్చేస్తాయి. మీరు వాళ్ళని పట్టుకొని అడగాలి, ఎందుకు అప్పులు చేస్తున్నారు, ఏంటి అని. మీరు అడుక్కున్నా అంటే వాళ్ళు సైలెంట్, వాళ్ళు ఏమి కష్టమో చెప్పుకోరు, సుఖమో చెప్పుకోరు అంటే రేపు ఏమైనా ప్రాబ్లం అయితే అంతా మీ చికాకులు వస్తాయి తల్లి, చాలా అవమానం అయిపోతుంది. అలాంటివన్నీ ఫుల్ స్టాప్ చేయాలంటే మీరు అవన్నీ తెలుసుకోవాలి. మీరు ఎడ్యుకేటెడ్స్, మీకు త్వరలోనే ఉద్యోగం వస్తుంది అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అప్పులు ఇలాగే పెంచుతూ ఉంటే నెక్స్ట్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి, మీ మ్యారేజ్ చేయాలి, తమ్ముడు, ఇలా అన్నీ ఉంటుంది కదా లైఫ్. అన్నిటి గురించి ఆలోచన చేయాలి తల్లి జీవితంలో. చూద్దాం, పంచమ స్థానం అప్పుడనే గురువు ధనకారకుడు చూపించాడు. సప్తంలో ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూనే ఉంటాయి. దీనికి ఒక ఫుల్ స్టాప్ చూడండి. ఏదైనా మార్గాలు ఉంటే, ఏదైనా పొలమో జీవితం ఏదో ఒకటి దాన్ని క్లియర్ చేసి దీన్ని అప్పులు తీర్పేసి మీ నాన్న కాస్త ఎలా ఉండాలి అనేది కాస్త మీరైనా ఇక్కడ నుండి చెప్పి, మీ ఏం చేసినా కూడా ఇంట్లో తెలిసి చేయండి అని చెప్పండి. తెలిసి చేయాలని. ఎందుకంటే సైలెంట్గా ఉన్నారంటే ఇది చాలా కష్టం. సైలెంట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. ఎప్పుడు ఎక్కువగా ఎవరైనా మాట్లాడితే మనసులో ఏమి ఉంచుకోరు, వాళ్ళు చెప్పేస్తారు ఇలా ఉంది ఆ పరిస్థితి. సైలెంట్గా ఉంది అంటే అది చాలా, దానంతా టూ డేంజరస్ ఇంకొకరు ఉండరు. అలాంటి మంచి మనిషోడే, కానీ ఆ ఒక ప్రజ్ఞ అంటాం, సైలెంట్ అనేదాన్ని ఒక ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ మంచిది కాదు. ఆ ప్రజ్ఞ నుంచే బయటికి రావాలి. మీరే అతన్ని కెదికి గొడవ తీసి అడగాలి. మీరు మాకు చెప్పండి, మేము పిల్లలు, మీకు కష్టమేమిటో చెప్పండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి అని మీరు కరెక్ట్గా కూర్చుంటే అది చాలా మంచి పని తల్లి. దీనికన్నా మంచిది ఇంకా పరిహారం ఉండదు. మీరు వెళ్ళి మాట్లాడండి. ఇప్పుడు మీ నాన్నంతో ఏ పూజలు చేయరు, మేము చెప్తే కూడా అది ప్రయోజనం లేదు. మీ అమ్మ చేతిలో రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించే వెంకటేశ్వర వజ్ర కవచం రోజు చదువుకోమని చెప్పండి. మళ్ళీ అంతేకాకుండా ప్రతి గురువారం రోజు కాస్త శనగలు నానబెట్టి ఇంటి దేవుడి ఫోటోకి వేసేసి మరుసటి రోజు ఆ శనగల్ని
గోమాతకు తినబెట్టమని చెప్పండి, లేదా నీళ్ళలోకి వేసేయమని చెప్పండి. ఇలా 16 వారాలు చేస్తూ ఉండి ప్రతి పౌర్ణమి రోజు మహాలక్ష్మి దేవాలయంలో వెళ్ళి నెయ్యి దీపాలు 2 వెలిగించింది తల్లి. ఈయన చక్కగా 16 వారాలు చేసుకొని ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. చేతన గారు విన్నారు కదా, గురూజీ చెప్పిన పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.